SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. సోమవారం వచ్చేసింది నామినేషన్స్ పర్వం హీట్ ఎక్కించింది ఇంటిని అని చెప్పాలి. ఇంట్లో బిగ్ బాస్ ఈసారి ఒక్కొక్కరిని నామినేట్ చేయమంటే ఈ డొక్కు రీజన్స్ చెప్తున్నారు కదా అని చెప్పేసి హౌస్లో ముగ్గురిని ఒక గ్రూప్గా చేసి వాళ్ళకి రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ అనే ట్యాగ్స్ ఇచ్చి ఆ ముగ్గురికి ఒక టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్ నుంచి ఎవరైతే ముందొస్తారో వాళ్ళకు డయాస్ ఇచ్చి ఆ డయాస్లో ఎవరికైతే నామినేషన్ వస్తుందో వాళ్ళు నామినేట్ చేయడం ఈ విధంగా జరిగింది. దీనికి పవన్ సంచాలకుగా ఉన్నాడు. ఎందుకంటే తనే కెప్టెన్ కదా. అయితే ఒక్కొక్కరు నామినేషన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇంతలో హౌస్‌లో రీతు అంటే ఎవరికీ నచ్చట్లేదు. రీతు వల్ల హౌస్ కూడా డిస్టర్బ్ అవుతుంది. తను ఆడే డబుల్ గేమ్ ఉందే అది అందరికీ పిచ్చెక్కేలా చేస్తుంది అని చెప్పి సుమన్ శెట్టి రీతుని నామినేట్ చేయడం జరిగింది. వెంటనే రీతు హైపర్ అయిపోయింది. నేను డబుల్ గేమ్ ఆడుతున్నానా? నేను డబుల్ గేమ్ ఎవరితో ఆడుతున్నాను అని చెప్పేసి అనగానే నువ్వు డెమాన్‌తోనూ మరియు కళ్యాణ్‌తోనూ నువ్వు ఆడే గేమ్ నాకు డబుల్ గేమ్ లాగే అనిపిస్తుంది. నువ్వెప్పుడు రియల్‌గా నాకు కనిపించవు అంటే, నేను ఫేక్‌గా ఉన్నానా? రియల్‌గా ఉన్నానా? అనేది నా ఇష్టం. నేను హౌస్‌లో ఫేక్‌గా ఉంటే ఏంటి? రియల్‌గా ఉంటే ఏంటి? నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా! ఒకవేళ నీ గురించి నీ దగ్గరికి వచ్చి నీకేమన్నా నేను ప్రాబ్లమ్ క్రియేట్ చేశానా? లేదా నా వల్ల నువ్వేమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేశావా? నేను ఎవరితో ఏ గేము ఎలా ఆడితే నీకెందుకు? నీకు అది ఎఫెక్ట్ అవ్వలేదు కదా! సో, వాళ్ళేమి అమ్మాయిలు కాదు. నీకు డెమాన్‌కి కళ్యాణ్‌కి నీకేమన్నా ర్యాపో ఉందా? సో, నేను దాన్నేమన్నా డిస్టర్బ్ చేశానా? లేదా నీ గురించి ఏమన్నా తప్పుగా చెప్పానా? అంటే, నువ్వు అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ కూడా చెప్తున్నావు. నాకసలు నీ పద్ధతి నచ్చలేదు అని చెప్పేసి సుమన్ శెట్టి 3తోనే నామినేట్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా సుమన్ శెట్టి నామినేట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, వీళ్ళ గ్రూప్ అందరూ కూడా ఇంట్లో కొన్ని విషయాల్ని మాట్లాడుకున్నారు. అప్పుడు హరిత హరీష్ విషయంలో అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు హరిత హరీషు ఇంట్లో గట్టిగా అరుస్తున్నాడు. వంట దగ్గర ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తున్నాడు. తను వంట చేస్తూ ఉంటే, అక్కడ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి మనం అందరం డిస్కస్ చేసుకునే కదా హరిత హరీష్‌ని కుకింగ్ నుంచి తప్పించాము. ఇప్పుడు సంజన గారి పోపు గొడవ విషయంలో వేరొకరిని పెట్టాలంటే మీరు వెంటనే వారిని తొలగించకుండా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు ఇలా మాట్లాడినట్లయితే హరిత హరీష్‌ని ఆ రోజు కుక్ నుంచి తీసేయకూడదు కదా! మరి ఇప్పుడు మీరెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనగానే, దానికి ఇమాన్యుయల్ కూడా తర్వాత మాట్లాడుకుంటున్నప్పుడు భరణితో మనం అందరం గ్రూప్‌గా డిస్కషన్ చేసుకున్న విషయం కదా ఇది. తను ఎందుకు వాళ్ళ దగ్గర రివీల్ చేసింది అని మరి నువ్వు తనని అడగకపోయావా అంటే నేను అడిగాను. అయితే తనేమంటుందంటే, మీరు మనం అందరం మాట్లాడుకున్న విషయాన్ని మీరు ఒక విషయాన్ని అక్కడ రూల్ బ్రేక్ చేశారు. మీరు అక్కడికి వెళ్ళకూడదు టెనెంట్స్, ఓనర్స్ వేరుగా ఉండాలన్నప్పుడు మీరు ఒక రూల్‌ని బ్రేక్ చేశారు. ఒక రూల్ బ్రేక్ చేస్తే అన్ని రూల్స్ బ్రేక్ చేసినట్టే. అందుకే నాకు కోపం వచ్చి ఆ విషయాన్ని నేను బయట పెట్టాను. నేను ఇలాగే ఉంటానని చెప్పేసరికి ఎమాన్యుయల్‌కి మండింది. తను అలా ఉండకూడదు కదా! ఏదో ఒక విషయం అనుకోకుండా మన గ్రూప్ నుంచి వచ్చిన మాట బయటపడింది. రీతు దాన్ని మొత్తం బ్రేక్ చేసి మిగతా విషయాలన్నీ కూడా నేను చెప్తానంటే, ఆ అమ్మాయి గురించి నేను ఎలా అర్థం చేసుకోవాలి? నాకసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎమాన్యుయల్ అన్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకొని సుమన్ శెట్టి రీతుని నామినేట్ చేయడం జరిగింది. రీతుని నామినేట్ చేయడానికి గల ప్రధాన కారణం అదే. వీళ్ళు డిస్కస్ చేసుకున్న విషయం అందరిలోనూ తను బయట పెట్టిందనేది. అయితే రీతు ఒక విషయం మీరు బయట చెప్పేసారు కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా బయటకే వస్తాయి. మీరు ఒక సీక్రెట్‌ని సీక్రెట్‌లా ఉంచాలి. మీరు సీక్రెట్‌లా ఉంచనప్పుడు నేను ఊరుకోను అని అన్నది. దాన్ని తిను డబుల్ గేమ్‌గా అనుకుంటే, చెప్తే సుమన్ శెట్టి డబుల్ గేమ్ ఆడుతున్నావు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు అనంటే, రీతు దాన్ని డెమాన్‌కి, కళ్యాణ్‌కి వర్తింపచేసుకొని, ఇప్పుడు డెమాన్‌తో, పవన్‌తో కూడా ఎక్కువ ఉండట్లేదు. కళ్యాణ్‌తో, పవన్‌తో కూడా. కానీ ఆ విషయాన్ని అలా చేసుకొని, అర్థం చేసుకొని, తను ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. తను డిఫెండ్ చేసుకునేటప్పుడు నువ్వు ప్రాపర్ రీజన్ ఇచ్చి నామినేషన్ చేయి. నామినేషన్స్ అంటే ఆట అల్లా టప్పా కాదు. నామినేషన్‌లో పెడుతున్నామంటే ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. నువ్వు ఆ ప్రాపర్ రీజనే లేకుండా నేను డబుల్ గేమ్ ఆడుతున్నాను, త్రిబుల్ గేమ్ ఆడుతున్నాను, మూల కూర్చున్నానని నువ్వు నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి నామినేషన్స్ అసల పద్ధతి కాదు అని చెప్పేసి అనగానే అలా గొడవ అవుతూ ఉండగానే ఇంక డిస్కషన్స్ ఆపండి. మీరు నామినేట్ అయ్యారు. మీరు డిఫెండ్ చేసుకున్నారు. తను మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేస్తున్నాను అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. నువ్వు నామినేట్ అయిపో అని చెప్పేసి అన్నాడు. శ్రీజ వచ్చి కూడా తనతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగా నీ గురించే ఆడాడు. నీ వల్ల స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి అన్నావు. నన్ను సేవ్ చేసినందుకు తనని చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేశావు. అప్పుడు పవన్ కూడా నాతో వచ్చి బాధపడ్డాడు అంటే దెమాన్ వచ్చేసి నేను ఆ విధంగా అనలేదు. యాక్చువల్లీ తను నా కోసం ఆడింది. కానీ తనని సేవ్ చేయలేకపోయానని నీ దగ్గర బాధపడ్డానని వెంటనే డమాన్ కలగజేసుకున్నాడు. ఏదేమైనప్పటికీ రీతు ఈసారి కూడా నామినేషన్స్‌లో ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఓటేయండి. మీకు నచ్చని కంటెస్టెంట్‌ని ఇంట్లోంచి పంపించేయండి. కీప్ వాచింగ్ SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.